చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర్ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. గురుగారు, కాశ్యాంతు మరణాన్ ముక్తి అంటారు కదా, ఇందులోని అంతరార్థాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? కాశీలో దివ్యమైనటువంటి సాక్షాత్తు జ్ఞాన దీపమై ప్రకాశిస్తున్నటువంటి కాశీనగరంలో కనుక మరణిస్తే మరల జన్మ ఉండదు అని. అందుకనే కాశ్యాంతు మరణాన్ ముక్తి. ముక్తి అంటే మరల జన్మ లేకుండా ఉండటం అని కదా. కాశీలో కనుక మరణిస్తే మరల జన్మ ఉండదు. కారణం ఏమిటి అంటే, కాశీలో ఎవరైతే మరణిస్తారో వారి కుడి చెవిలో నేను తారక మంత్రాన్ని ఉపదేశిస్తాను అని పరమేశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు. తారక మంత్రం విషయంలో అనేక రకాలైనటువంటి సందేహాలు మతాలు ఉన్నాయి. అనేక మంది పెద్దలు కేవలం ప్రణవం మాత్రమే అని, కొంతమంది లేదయ్యా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటిది తారక మంత్రం. ఆ మంత్రాన్ని ఉపదేశం చేస్తారు అని కొంతమంది పెద్దలు చెబుతున్నారు. ఒకటి మాత్రం సత్యం, కాశీలో మరణించినటువంటి వారి కుడి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశం చేయడం మాత్రం సత్యం. ఆ తారక మంత్రం ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైతే మరణ సమయంలో తారక మంత్రాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళకు ముక్తి కలుగుతుంది. మరల జన్మ అనేటువంటిది ఉండదు. అందున ఎక్కడ మరణిస్తే ఆయన ఉపదేశం చేస్తారు అంటే కాశీనగరంలో మరణిస్తేనే ఆయన ఉపదేశం చేస్తారు. కనుక కాశ్యాంతు మరణాన్ ముక్తి, కాశీలో మరణిస్తేనే. అయితే ఎవరికి మోక్షం ఇవ్వగలిగిన స్థితి ఉంటుందో వాళ్ళు మాత్రమే కాశీలో మరణిస్తారు. కాశీలో మరణించడానికి మెదలకుండా నాకేవో డబ్బులు వస్తున్నాయి, పెన్షన్ వస్తుంది, నేను వెళ్ళి అక్కడ ఉంటాను, అక్కడే ఉంటాను మరణించేదాకా అనుకుని వెళ్ళినా ఏదో ఒక కారణం చేత మరల తన స్వగ్రామానికి రావలసి వస్తుంది. స్వగ్రామంలోనే అతడు ప్రాణాలు వదిలేటువంటి స్థితి కలుగుతుంది. కేవలం మోక్షాన్ని పొందేటువంటి స్థితి ఎవరికైతే ఉంటుందో వాళ్లకు మాత్రమే కాశీలో మరణం వస్తుంది. అనేక మంది వెళ్ళి ఉంటున్నారు. కేవలం 9 రోజులు మాత్రమే వెళ్ళి అక్కడ ఉండాలి అనుకున్న వాళ్ళు అప్రయత్నంగా అక్కడ ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక అక్కడ ప్రాణాలు వదలటం అనేటువంటి స్థితి కలగటం అనేది ముందు ఆ జీవుడు చేసుకున్న సంస్కారం వల్ల కలుగుతుంది. ఆ సంస్కారం వల్ల కలిగితే ఆ సంస్కారం యొక్క బలం చేత కాశీనగరం చేరుకుంటే అక్కడ మరణిస్తే మోక్షం రావటం మాత్రం తథ్యం. అందులో ఏమాత్రం సందేహం లేదు. కేవలం పరమేశ్వరుడు చేసినటువంటి ప్రతిజ్ఞ అని వ్యాస భగవానుడే మనకు కాశీఖండం అనేటువంటి భాగంలో చెప్పబడి ఉన్నది. గురుగారు, ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ధర్మశాస్త్ర నిర్మాతగా ఎవరిని ప్రస్తావించాలి? ధర్మశాస్త్రము అంటే ఏ జీవుడైనప్పటికీ మానవుడు అనబడేటువంటి వాడు తాను ఖచ్చితంగా ఆచరించవలసినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ధర్మశాస్త్రం అన్నాం. ఈ ఖచ్చితంగా ఆచరింపబడవలసింది అనేటువంటిది దేనివల్ల తెలుస్తుంది అంటే, కేవలం మన జీవనానికి మన బ్రతుకుకి ఆధారమైనది వేదములే. అన్నిటికన్నా మొట్టమొదటి గ్రంథం ఏదయ్యా అంటే వేద గ్రంథమే. అనేక గ్రంథాలు తర్వాత వచ్చినాయి, కానీ ప్రధానమైనటువంటిది మొట్టమొదట పుట్టినది ఏదయ్యా అంటే వేదమే. ఆది కవి వాల్మీకి అయినా, ఆది కావ్యం రామాయణమే అయినా, కావ్యం రామాయణం, కానీ శాస్త్రం మాత్రం ఏది అంటే వేదమే. ఆ వేదం ద్వారా తెలిసిందే శాస్త్రం, శాస్త్రం ద్వారా వచ్చిందే ధర్మం. కనుక ఈ ధర్మం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వేదముల ద్వారా వచ్చింది. దీనికి సృష్టికర్త ఎవరు? ఋషుల ద్వారా తెలుసుకుని ఆ ధర్మాన్ని మనకు అందించినటువంటి వాడు మనువు. మొట్టమొదటి మనువు స్వారోచిష మనువు, స్వయంభువ మనువు, వైవస్వత మనువు, ఇట్లా మనువులు ఉన్నారు. ఆ ఉన్నటువంటి మనువులే వాళ్ళ పరిపాలన ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడు వేదములను శోధించి
వాటి ద్వారా వచ్చినటువంటి ధర్మములను ఆ మన్వంతరంలో ఉండేటువంటి మానవులకు అందరికీ అందిస్తారు. కనుక వేదముల ద్వారా వచ్చినటువంటి ధర్మములను లోకానికి అందించేటువంటి వాడు, ప్రచురణ చేసేటువంటి వాడు, ప్రవర్తింపజేసేవాడు ఎవరయ్యా అంటే మనువు. అందుకనే మనుధర్మ శాస్త్రము అని చెప్పబడింది. గురుగారు, ప్రస్థానత్రయం అంటే ఏమిటి? వాటికి ఆ పేరు ఎలా వచ్చింది? త్రయము అంటే 3. ప్రస్థానము అంటే చేరుకోవలసిన చోటు అని అర్థం. ఏ జీవుడైనా ఎక్కడికి చేరుకోవాలి? భగవంతుని వద్దకే చేరుకోవాలి. భగవంతుని వద్దకే చేరుకోవాలా, ఇంకెవరూ లేరా అనేటువంటి ప్రశ్న ఉండకూడదు. ఒకవేళ వచ్చిన ప్రశాంతమైనటువంటి స్థితి ఎక్కడ ఉంటుందో అక్కడికి చేరుకోవాలి. ఎప్పుడు ప్రశాంతత కలుగుతుంది అంటే, ఒక చెరువు ఏ గాలి లేక, ఏ విధమైన కదలిక లేక తటస్థంగా ఎట్లా అయితే ఉన్నదో మన మనస్సు అలా ఉండగలిగితే దాన్ని చేరుకోగలిగిన చోటు అంటాం. అది ఎక్కడ దొరుకుతుంది అంటే కేవలం భగవత్ సన్నిధానంలో దొరుకుతుంది తప్ప ఇంకొక చోట ఉండే అవకాశమే లేదు. ఒకవేళ మనస్సు అలజడిగా ఉన్నా మనం ఒకసారి దేవాలయానికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి, ఆ దేవాలయంలో చేస్తున్నటువంటి అర్చనాధికాలు చూస్తున్నాం అనుకోండి, జరిగినవన్నీ కష్టాలన్నీ మరిచిపోయి కాస్త ప్రశాంతత మనకు ఏర్పడుతుంది తప్పనిసరిగా. అటువంటి ప్రశాంతత ఎక్కడ కలుగుతుందంటే అక్కడ కలుగుతుంది. అందుకని దాన్ని ప్రస్థానము అన్నారు. అందుకనే మనిషి వెళ్ళిపోయిన తర్వాత కూడా తీసుకెళ్లే వాహనానికి మహాప్రస్థానము అని పేరు పెడుతున్నారు ఇప్పుడు. ప్రస్థానం చేరుకోవలసిన చోటు. ప్రస్థానత్రయము, ఆ చేరుకోవలసిన చోటుకి మనల్ని తీసుకువెళ్ళగలిగిన గ్రంథాలు 3 ఉన్నాయి. ఒకటి ఉపనిషత్తులు, రెండవది భగవద్గీత, మూడవది బ్రహ్మసూత్రములు. ఈ బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు ఈ 3ంటిని కలిపి ప్రస్థానత్రయము అని అంటారు. భగవద్గీత పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంటాం. తరువాత బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేస్తే అక్కడి నుంచి ఇంకా ముందుకు చేరుకుంటాం. ఆ తరువాత ఉపనిషత్తులు, చెట్టు ఉన్నది, ఆ వృక్షమునకు చిగురు కొమ్మ ఉంటుంది. ఆ చిగురు కొమ్మ చివర ఉండేది అత్యంత లేతగా ఉంటుంది, అక్కడికి ఎవరు చేరుకోలేరు. చిగురు కొమ్మను ఎవరైనా ఎక్కగలుగుతారా? ఎక్కలేరు. ప్రయత్నం చేసే సాధన ద్వారా ఎవరో ఒకరో ఇద్దరో వెళ్ళగలుగుతారు. అట్లా వెళ్ళగలిగిన సూత్రాలు ఏవయ్యా అంటే ఉపనిషత్తులు. అందుకనే దానికి ఉపనిషత్తులు అని పేరు. వాటికి నిషదః అంటే కూర్చుండబెట్టుట. ఎక్కడ కూర్చుండబెట్టుట? ఉపనిషదః. ఉప అంటే సమీపే, దగ్గరగా కూర్చుండబెట్టుట. ఎవరి దగ్గరగా కూర్చుండబెట్టుట? భగవంతునికి దగ్గరగా కూర్చుండబెట్టుట. అందుకని వాటికి ఉపనిషత్తులు అని పేరు. ఆ భగవంతుని దగ్గరగా కూర్చోబెట్టగలిగినటువంటి స్థితి కలిగిన మంత్రములు అవి. ఆ మంత్రాలకన్నిటికీ ఉపనిషత్తులు అని పేరు. ఈ 3ంటిని గనక ఎవరైతే చేరుకోగలుగుతారో, తెలుసుకోగలుగుతారో, అధ్యయనం చేయగలుగుతారో, అనుసరించగలుగుతారో వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. అక్కడికి చేర్చే సాధనాలు గనుక వీటిని ప్రస్థానత్రయము అని పిలిచారు. భగవద్గీత, బ్రహ్మసూత్రములు, ఉపనిషత్తులు ఈ 3ంటిని ప్రస్థానత్రయం అని పిలిచారు. శంకర భగవత్పాదుల వారు, జగద్గురువులైన శంకరుల వారు ఈ 3ంటికి భాష్యాన్ని చెప్పారు. వాటిల్నే ప్రస్థానత్రయము అని పిలుస్తారు. గురుగారు, పురుషార్థాలు అంటే ఏమిటి? పురుషార్థ సాధన వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పురుషార్థములు 4గా చెప్పబడినాయి సనాతన ధర్మంలో. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ 4ంటిని పురుషార్థములు అంటారు. ఈ 4ంటిలో మొదటిది ధర్మం. ధర్మం లేకుండా ఏ పని చేసినా నేల విడిచి సాము చేయటం ఎటువంటిదో, ధర్మాన్ని వదిలిపెట్టి చేయబడినటువంటి కర్మ కూడా అటువంటిది. నేలను వదిలిపెట్టి సాము చేయటం అంటే ఎక్కడి నుంచి సాము చేస్తాడు? సాము గరిడీలు చేయటం అంటే కుస్తీ పోటీలకు వాటికి ఎక్సర్సైజ్ చేయటం. ఎక్కడ ఉండి చేయాలి ఎక్సర్సైజ్ చేయాలంటే? నేల మీద ఉండే చేయాలి.
నేలను వదిలిపెట్టి ఎక్కడ సాము చేసే అవకాశమే లేదు. కనుక ధర్మాన్ని వదిలిపెట్టి ఏ కర్మ ఉండేటువంటి అవకాశం లేదు. కన్ను తెరిచి చూడాలి అంటే ధర్మాన్ని అనుసరించి చూడాలి. నోరు తెరిచి ఒక వాక్యాన్ని మనం మాట్లాడాలి అంటే ధర్మాన్ని అనుసరించి, కాలు కదిపి ఒక చోటికి వెళ్ళాలి అంటే ధర్మాన్ని అనుసరించే వెళ్ళాలి. ఈ ధర్మ ఆచరణ ద్వారా పొందగలిగేది ఏదైతే ఉంటుందో ఆ పొందగలిగిన దాన్ని అర్థము అని చెప్పారు. కనుక మనం సంపాదించేటువంటిది ఏదైనప్పటికీ కూడా అర్థమే. సంతోషాన్ని సంపాదించాం, ధనాన్ని సంపాదించాం, అనేక రకాలైన వస్తు సంపదను పొందాం, ఇవన్నీ సంపాదనలే, సంపాదించాం, ఇవన్నీ కూడా అర్థములే. ఈ అర్థములన్నీ దేన్ని ఆధారంగా చేసుకుని ఉండాలి అంటే ధర్మాన్ని ఆధారంగా చేసుకుని. ఒక రూపాయి సంపాదించిన, ఒక వస్తువుని సంపాదించిన, ఒక భార్యను పొందిన, ఒక సంతానాన్ని పొందిన, దేన్ని పొందినప్పటికీ కూడా దేన్ని అనుసరించి ఉండాలి అంటే ధర్మాన్ని అనుసరించి ఉండాలి. కనుక ధర్మము మొదటిది, రెండవది అర్థము, మూడవది కామము, కోరిక. కామము అంటే లోకమంతా అనుకునేటువంటి నీచ ప్రతిపత్తి కలిగిందే కాదు. ఏ కోరిక ఉన్నా అది కామమే. ఇదిగో ఈ రుచికరమైన పదార్థాన్ని నేను భుజించాలి, అది కూడా కోరికే. ఓ సినిమాకి వెళ్ళాలి, కోరికే. కనుక అయితే ఈ కోరికలు కూడా రెండు రకాలుగా ఉన్నాయి. సద్వాంఛ, దుర్వాంఛ అని రెండు రకాలుగా చెప్పబడింది. సద్వాంఛ అంటే ఓ దేవాలయానికి వెళదాం, ఓ పురాణం విందాం, ఓ క్రతువు చేద్దాం, ఓ యజ్ఞయాగాది క్రతువులు చేద్దాం, లేదు ఒక దానం చేద్దాం, ఒక మనిషి నడవలేని వాడిని మనం చేయి పట్టుకుని తీసుకువెళదాం, సహకరిద్దాం. ఇవన్నీ కూడా సద్వాంఛలు, మంచి కోరికలు. దుర్వాంఛలు, వాణ్ణి నరుకుదాం, వీడిని చంపుదాం, ఇది మొత్తం కబ్జా చేద్దాం, ఈ విధమైన ఆలోచనలన్నీ దుర్వాంఛలు. ఏ వాంఛ అయినప్పటికీ కూడా అది ధర్మాన్ని అనుసరించి ఉండాలి. ఎప్పుడైతే ధర్మాన్ని అనుసరించి ఉంటామో సద్వాంఛ కలుగుతుంది, కానీ దుర్వాంఛ కలిగే అవకాశమే ఉండదు. అప్పుడు మానవ జీవితం సక్రమంగా నడుస్తుంది. అందువల్ల మనకు కలిగేటువంటి వాంఛ, కోరిక ఏదైతే ఉన్నదో దాన్నే కామము అంటాం. ఆ కామము కూడా దేన్ని అనుసరించి ఉండాలి అంటే కేవలం ధర్మాన్ని అనుసరించి ఉండాలి. అర్థము ధర్మాన్ని అనుసరించి ఉండాలి, కామము ధర్మాన్ని అనుసరించి ఉండాలి. ఈ మూడు ఎప్పుడైతే ప్రవర్తింపబడతాయో నాలుగవ పురుషార్థమైన మోక్షం కోసం మనం ఏదో సాధన చేయవలసిన పని లేదు. దానంతట అదిగా రిజర్వ్ అయి మనకు అందుతుంది. కనుక వీటిని నాలుగింటిని పురుషార్థములు. పురుషార్థములు అంటే ఇక్కడ కేవలం మగవాళ్ళు మాత్రమే అని కాదు అర్థం. ఆడవాళ్ళు కూడా ఈ వీటిలన్నిటినీ పొందవలసిందే. ఇక్కడ పురుష అంటే అర్థం కేవలం మగవారు స్త్రీలు సపరేట్ అని కాదు అర్థం. పురః సేతే ఇతి పురుష అని. పురుష పదం దాని అర్థం పురః సేతే. ఈ లోపల నివసించి ఉండేవారు ఎవరో వారు పురుషులు. ఎవరు నివసించి ఉన్నారు అంటే ఆత్మ నివసించి ఉన్నది. కనుక ఆత్మ కలిగి స్త్రీలకు ఆత్మ లేదు, పురుషులకు మాత్రమే ఉన్నది అని చెబుతామా? చెప్పలేము. కనుక స్త్రీలకు కూడా ఆత్మ ఉన్నది. కనుక ఈ ధర్మ అర్ధ కామములను ఈ అర్ధకామాలు రెండింటినీ కూడా ధర్మాన్ని అనుసరించి నడుచుకోవలసిన బాధ్యత పురుషులకు ఉన్నది, స్త్రీలకు ఉన్నది. కనుక ఈ నాలుగింటిని ప్రతి జీవుడు ఆచరించి తీరవలసిందే. కనుక వీటికి పురుషార్థములు, సాధించవలసినవి అనే అర్థంలో పురుషార్థములు అని చెప్పారు. చతుర్విధ పురుషార్థములు అని ఎందుకన్నారంటే 4 ఉన్నాయి కనుక. గురువుగారు, పురాణాలలో గౌణములు అని ఉన్నాయంటారు కదా, అంటే ఏమిటో తెలియజేస్తారా? లోకంలో ఈ గౌణములు అనేటువంటి పదాన్ని ఒక అపార్థంలో వాడుతున్నారు. అపార్థంలో అంటే అదేదో లేని దానిని ఉన్నట్లుగా చెప్పటం, ఉన్నదానిని మార్పు చేసి చెప్పటం అనేటువంటి భావం కలిగినప్పుడు కొన్ని గౌణములు అనేటువంటి వాక్కు లోకంలో ఉన్నది. గౌణములు అనే పదానికి అసలైనటువంటి అర్థం
గుణ సంబంధమైనది గౌణము అని అర్థం. గుణ సంబంధం ఆయా పాత్రలు, ఆ పురాణాల్లో ఉండేటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో, ఆయా పాత్రల యొక్క గుణములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రవర్తన విధానములలో కొన్ని బయటకు చెప్పలేని విధానాలు కూడా కొన్ని ఉంటాయి. ఆనాడు ఋషులు అంటే వాళ్ళు అన్నిటికీ అతీతమైన వాళ్ళు కనుక వాళ్ళు రచించారు పూర్తిగా. ఆ రచనల్లో కొన్ని ఈనాడు మనం చెప్పలేనివి, ప్రదర్శింపలేనివి, ప్రచోదన చెయ్యలేనివి కొన్ని విషయాలు ఉన్నాయి. ఆ ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పురాణాలలో వాటిని పెద్దలు ఏమన్నారంటే ఇవి గౌణములు, అంటే గుణ సంబంధమైనవి కనుక వాటి జోలికి మనం వెళ్ళవద్దు, తీసివేయవలే, వాటిని అనవసరంగా లోకంలో ప్రచారం చేయవలసిన ఆవశ్యకత లేదు అనేటువంటి భావన చేత గౌణములు అని చెప్పారు. అన్ని పురాణాలు గౌణములు కావు. పురాణాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాత్రం గౌణములుగా ఉన్నాయి. అవి గుణ సంబంధమైనవి కనుక వాటిని పరిహరించమని పెద్దలు చెప్పిన మాట. గురుగారు, మన సంప్రదాయంలో విగ్రహారాధన అనేది తప్పనిసరి అంశమా? విగ్రహారాధన చేయకపోతే అసలు భగవద్ అనుగ్రహం మనకి సిద్ధించదా? పసిపిల్లవాడు పరిగెత్తలేడు. ఆ తల్లి 2 చేతులు ఇచ్చి ఆ 2 చేతులు పట్టుకునో ఆ పిల్లవాడికి నడక నేర్పుతుంది. ఒక వస్తువు దూరంగా పెట్టి దాన్ని అందుకోమని వాడికి పాకటం నేర్పుతుంది. తర్వాత నడపటం నేర్పుతుంది. నెమ్మదిగా చిన్న అక్షరాలు, తర్వాత 2 అక్షరాల పదాలు ఇవి చెప్పి మాట నేర్పుతుంది. ఇవన్నీ నేర్పగా పరిపూర్ణమైన తర్వాత వాడు మనం ఆపరా అనేంతవరకు మాట్లాడుతూనే ఉంటాడు, ఆగరా అనేంతవరకు పరుగు పెడుతూనే ఉంటాడు, ఇంకా చాలురా అన్నంత వరకు తింటూ ఉంటాడు. ముందు ఏం చేస్తే ఇవన్నీ చేయగలుగుతున్నాడు? కొద్దిగా వాడికి నేర్పితే అవి చేయగలుగుతున్నాడు. కనుక పరిపూర్ణమైన భక్తి తత్వాన్ని తాను పొందాలి అంటే ముందు విగ్రహారాధన కావాలి. మన మనస్సు ఒక స్థిరమైన స్థితికి నిలబడాలి అంటే సామాన్యమైనటువంటిదా? ఎంత గొప్పవాళ్ళు కూడా పూజ చేసేటప్పుడు ఇవాళ రోజున ఏం మోగుతుంది అంటే ఆ చరవాణి ఏదైతే ఉన్నదో అది మోగుతూ ఉంటుంది. పౌరాణికులంతా దానికి అందమైన పేరు పెట్టారు, కర్ణ పిశాచి అని. అది మోగుతుంది, వెంటనే తీయాలనిపిస్తుంది, తీస్తారు, మాట్లాడతారు. ధర్మం ఏం చెప్పింది, శాస్త్రం ఏం చెప్పింది అంటే ఒకవేళ పూజ జరిగేటప్పుడు మధ్యలో కనుక ఆపవలసి వస్తే మళ్ళీ ఆచమనం చేసి సంకల్పం చెప్పి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి పూజ. కానీ అలా చేస్తున్నామా మనం? చేయటంలా. దానివల్ల పూజ పరిపూర్ణం అవుతుందా? అవ్వటం లేదు. కనుక దానివల్ల కలిగేటువంటి ఫలితాన్ని కూడా మనం పొందలేకపోతున్నాం. ఎన్ని పూజలు చేస్తున్నాం, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం, కానీ నాకేమీ బాగుండలేదు అనేటువంటి ఆలోచనలో వస్తున్నాడు. కానీ ఆ అర్చన ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి దాన్ని మాత్రం మనం ఆచరించట్లా. కనుక మన మనస్సు ఎటూ వెళ్లకుండా ఎన్ని చరవాణులు వాటి మోత మోగినప్పటికీ కూడా, ఆ శబ్దం వచ్చినప్పటికీ మన చెవికి కూడా ఆ శబ్దం అందనంత స్థితిలో మన మనస్సుని లగ్నం చేయాలి అంటే ఒక రూపం ఎదురుకుండా మనకు ఉండి తీరాలి. ఎప్పుడైతే ఉంటుందో ఆ రూపాన్ని చూస్తూ మనం చేస్తాం. ఎప్పుడైతే ఆ రూపాన్ని చూస్తూ చేస్తున్నామో మన దృష్టి దేని మీద ఉన్నదో దాని యందు మన మనస్సు లగ్నం అవుతుంది. ఆ లగ్నమైన కారణం చేత మన మనస్సు నిలబడుతుంది. ఆ లగ్నం చేయటం కోసమే ప్రాణాయామము అని చేయిస్తారు పూజ ప్రారంభంలో. ఆ విధంగా చేయగలిగితే ఆ లగ్నం అయితే మనస్సు, అప్పుడు మనం చేసేటువంటి పూజ, మన మంత్రము ఇవన్నీ ఆ భగవంతునికి అందుతాయి. ఆ భగవంతుడు మనకు ఇవ్వవలసిన ఫలితాన్ని ఇస్తాడు. ప్రాపర్ వేలో మనం అప్లై చేసి పూర్తి చేసి డబ్బులు కనుక బ్యాంకులో వేస్తే అవి బ్యాంకుకి చేరతాయి. ఇంప్రాపర్గా కనుక మనం వేసినట్లయితే ఏం జరుగుతుంది? ఆ డబ్బు బ్యాంకుకు వెళ్ళదు, మనం అడిగితే ఇచ్చే అవకాశం ఉండదు. అలాగే మనం చేసేటువంటి అర్చన కూడా ప్రాపర్ వే. అంతేకాక
ఈ భక్తి విధానాలు 9 విధానాల్లో అర్చన అనేటువంటిది కూడా ఉన్నది. కనుక అర్చనా విధానం అనేది తప్పనిసరిగా చేయవలసిందే. ఓ విగ్రహం ఉండవలసిందే. మన మనస్సు పరిపూర్ణంగా నిలబడి ఇంకా ఏదీ నాకు అందదు అనేటువంటి మానసిక స్థితి మనకు ఏర్పడేంత వరకు కూడా ఆ రూపాన్ని అక్కడ పెట్టుకుని విగ్రహారాధన చేయవలసినదే. అందులో ఏమాత్రం సందేహం లేదు. గురువుగారు, తులసి మొక్కను మనం ప్రత్యక్ష దైవంగా భావించి ఆరాధిస్తాం. తులసికి అంత పవిత్రత ఎలా ఏర్పడింది? వాస్తవంగా ఈ తులసి గత జన్మలో ఒక రాక్షసుని యొక్క భార్య, మహాపతివ్రత ఆమె తల్లి. రాక్షసుని భార్య అయినప్పటికీ కూడా వాళ్ళంత పతివ్రతలు అవుతారా అని మనం అనుకునే అవకాశం. మండోదరి ఉన్నది కదా. కనుక అంతేకాదు, పంచకన్యలలో మండోదరి ఒకటి. అహల్య, తార, మండోదరి, ద్రౌపది తథా సీతా చైవ పంచకన్యా ప్రకీర్తితా అని చెప్పబడింది. విశేషం ఏమంటే, ఈ మండోదరికి ఎంతమంది సంతానం ఉన్నా ఆవిడ కన్యగానే ఉంటుంది. ద్రౌపది కూడా ఎంతమంది భర్తలు ఉన్నా, ఎంతమంది సంతానం ఉన్నా ఆవిడ కన్యగానే ఉంటుంది. పంచకన్యా ప్రకీర్తితా. సంతానం పొందినప్పటికీ వాళ్ళు కన్యలుగా ఉంటారు. అంత దివ్యమైనటువంటి పాతివ్రత్య తత్వం కలిగినటువంటి వాడు. కనుక ఒక రాక్షసుని భార్య పతివ్రత అవుతుందా, అంత ప్రత్యేకత ఎందువల్ల వచ్చింది అని అనుకునే అవకాశం లేదు. అయితే ఆ రాక్షసుడు కడు దుర్మార్గుడు, సామాన్యమైనటువంటి దుర్మార్గం కాదు. అతడి దుర్మార్గాన్ని ఛేదించి అతన్ని సంహరించడం కోసం సాక్షాత్తు నారాయణుడే కూటనీతిని అనుసరించవలసి వచ్చింది. కూటనీతి అంటే చెయ్యకూడని పని. తానే ఆమె యొక్క భర్త రూపాన్ని పొంది ఆమె వద్దకు వెళ్ళాడు. తన భర్తే అనుకుని భర్తను స్వీకరించింది. ఎప్పుడైతే తన భర్త కానివాణ్ణి స్వీకరించిన కారణం చేత పాతివ్రత్యం కాస్త భంగమైంది. ఆమె పాతివ్రత్య భంగమైన కారణం చేతనే ఆ భర్తను చంపగలిగారు. వాడు సంహరించకపోతే లోకాలకి ప్రమాదం కలుగుతుంది. లోకాలన్నింటినీ కాపాడడం కోసం అతన్ని సంహరించాలి అంటే కూటనీతి కావాలి. ఆ కూటనీతిని అనుసరించవలసింది కూడా సాక్షాత్తు నారాయణుడే, విష్ణుమూర్తే అనుసరించాడు. తను స్థితికారకుడు కనుక, తన బాధ్యత కనుక ఆ పని చేసి, నీవు ఇటువంటి పని చేయవచ్చునా అని అడిగింది ఆవిడ, మహాపతివ్రత. నేను చేసింది తప్పే, కానీ ఈ కారణం కోసం నేను చేయవలసి వచ్చింది. ఇప్పుడు నేను నీకు వరమిస్తున్నా, మరు జన్మలో నీవు తులసి వృక్షముగా జన్మిస్తావు. ప్రతి ఇంట ఈ మతము ఆ మతము అని లేక, ఈ కులము ఆ కులము అని లేక, అందరూ నిన్ను ఇంట ఉంచి ఆరాధిస్తారు. అప్పుడు నీకు నాకు కూడా వివాహం చేస్తారు. ఈ దోషం అప్పటికి నివృత్తి కలుగుతుంది అని సాక్షాత్తు నారాయణుడే తులసిగా ఆమెకు వరమిస్తే, ఆవిడయే తరువాతి జన్మలో తులసి ముక్కగా అవతరించింది. ఈనాటికి పూజలు పొందుతున్నది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.